గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్ సేన్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీకి దర్శకత్వం వచ్చేసి కృష్ణ చైతన్య గారు చేశారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇనుమూరి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. సంగీతం వచ్చేసి యువన్ శంకర్ రాజా వ్యవహరించారు. సో ఈ మూవీ ఎంతో ప్రెస్టీజియస్ గా ఇవాళ గ్రాండ్ రిలీజ్ అయితే అయిపోయింది. సో మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. వచ్చేసేయండి. మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇందులో నేహా శెట్టి అండ్ అంజలి హీరోయిన్స్ గా ఉన్నారు. అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనగానే కొబ్బరి చెట్లు చూపించి అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నారా? అస్సలొద్దే. కానీ నిజానికి ఆ గోదావరి ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టిన కథే ఈ కథగా చెప్పొచ్చు. ఈ మూవీలో విశ్వక్ సేన్ వచ్చేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాత్ర అయితే పోషించారనమాట. యువ నాయకుడిగా పోషించారు. ఇకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో సాగే ఈ సీన్స్ లో కొంచెం ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందన్నమాట. అంతేకాకుండా హైపర్ ఆది సైతం బాగా మెస్మరైజ్ చేశారు. విశ్వక్ సేన్ కి సపోర్ట్ గా ఉంటూ తన పాత్ర పరిధి మేరకు మెప్పించారు. విశ్వక్ అండ్ నేహా శెట్టి కెమిస్ట్రీ గురించి ఏం మాట్లాడుకోవాలి. ఆల్రెడీ హిట్ అయిన అద్దాల ఓనిలా సాంగ్ లో చూసాం కదా. కానీ నిజంగానే వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం హిట్ అబ్బా. నేహా శెట్టి అయితే చాలా అంటే చాలా అందంగా మెస్మరైజింగ్ రోల్ లో మెరిశారు. అంజలి కూడా చాలా పవర్ఫుల్ పాత్రలో మెరిశారని చెప్పుకోవాలి. ఈ మూవీలో స్టోరీతో పాటు కొంచెం సస్పెన్స్ అండ్ అలానే కొన్ని క్రైమ్ సీన్స్ కూడా చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా, అక్కడక్కడ ఫన్నీగా, ఇకపోతే గెలవాలన్న తాపత్రయంతో విశ్వక్ చేసే పోటీ గాని ప్రయత్నాలు గాని చాలా అంటే చాలా ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో అస్సలు సిస్సులైన ట్విస్ట్ అయితే ఉండబోతుంది. అదిరిపోయే సెకండ్ హాఫ్ మాత్రం నిజంగానే అందరినీ షాక్ కి గురి చేసిందని చెప్పుకోవాలి. సో ఇకపోతే ఈ మూవీలో విశ్వక్ సేన్ 100% ఎఫర్ట్స్ పెట్టినట్లు నాకు అనిపించింది. డైరెక్టర్ కూడా ఈ మూవీ ద్వారా స్టోరీ టేకింగ్ ని చాలా డిఫరెంట్ గా చూపెట్టే ప్రయత్నం అయితే చేశారు. లొకేషన్స్ అయితే అదిరిపోయింది. సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. థియేటర్ మొత్తం ఊరమా చుట్టంలా చూసి పో సాంగ్ కి మాత్రం థియేటర్స్ లో అరుపులు, విజిల్స్ గ్యారంటీ. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయిందనే చెప్పుకోవాలి. విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ కూడా యాడెడ్ అట్రాక్షన్ గా ఈ మూవీలో చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఈ మూవీ వచ్చేసి ప్రేక్షకుల్ని, యూత్ ని బాగా ఆకట్టుకు. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మీలో ఎంతమందికి నచ్చింది? మీ రేటింగ్ అండ్ రివ్యూ ని మాతో షేర్ చేసేయండి.